వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే రెండవ భాగాన్ని వినేద్దాం. ఫ్రెష్ అవి బయటికి వచ్చిన వరుణ్ టవల్ కట్టుకుని మిర్రర్లో హెయిర్ విదిలించుకుంటూ సీరియస్గా ఫేస్ పెట్టి ఆలోచిస్తుంటే డోర్ వైపు నుంచి చూసి, ఏంట్రా అక్కడే ఆగిపోయావు, లోపలికి రా. తమరు ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకని అంటూ సోఫా మీద చతికిలబడి వరుణ్ వైపే చూశాడు విజ్జు. ఏంట్రా నిద్రపడడం లేదా? నీతో మాట్లాడాలని వచ్చాన్రా. నువ్వే వచ్చావా, లేదంటే నీతో పాటుగా డోర్ వెనుక దాక్కుని నక్కి నక్కి చూస్తున్న ఆ నక్కని కూడా వెంట పెట్టుకుని వచ్చావా అంటూ డోర్ వెనుక ఉన్న నిత్య కేసి చూశాడు వరుణ్. లోపలికి వచ్చిన నిత్య, ఎన్నెన్నో అనుకుంటాం కానీ అనుకున్నవని జరుగుతాయా ఏంటి, భలే కనిపెట్టేశావురా బుజ్జిగా అంటూ వరుణ్ పై నవ్వుతూ చూసింది. సీరియస్ లుక్ ఇచ్చి సోఫాలో కూర్చుని, చెప్పరా ఏం మాట్లాడాలని ఇద్దరు పట్టుబట్టి మరీ వచ్చారు. విజయ్ మాత్రం చెప్పాలా వద్దా అంటూ గొంతు సవరించుకుని చిన్నగా దగ్గుతూ ఆగిపోతున్నాడు. రేయ్, ఎందుకంత టెన్షన్ అవుతున్నావు, భయపడకుండా చెప్పు, ఏమైంది? ఫోన్ వచ్చింది ఇప్పుడే, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని అంటూ ఆగిపోయాడు విజ్జు వరుణ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ. వరుణ్ మాత్రం మౌనంగా కూర్చొని బొటన వేలుతో ముక్కు దగ్గర రఫ్ చేసుకుని సైలెంట్గా ఉన్నాడు. వరుణ్ కేసి చూసిన నిత్య, సునామీ వచ్చే ముందు సంకేతాలు ఇలానే ఉంటాయి అనుకుని గుటకలు మింగుతూ, ఐఎమ్ సారీ అన్నయ్య అంటూ విజ్జు వైపు చూసి ఒక్క ఉదుటిన పరుగు తీసింది. విజ్జు మాత్రం లోపల భయంతో వణికిపోతున్న పైకి మాత్రం గంభీరంగా వరుణ్ వైపు చూసి, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? పనికిరాని విషయాలు నా దగ్గర రానివ్వకు, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అంటూ ఒక లుక్కు విజయ్ పై విసిరాడు. కానీ అంటూ ఉండగా, ఇప్పుడే చెప్తున్నాను విజయ్, ఇప్పటి వరకు నాకు తెలిసిన ప్రపంచంలో అమ్మ నాన్న, నువ్వు నేను నిత్య. ఈసారి ఈ ప్రపంచంలో నేను కూడా మిస్ అవుతాను, అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. వరుణ్ ప్లీజ్, ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఇంకా మెయిల్స్ చెక్ చేయాలి. నేను ఇండైరెక్ట్గా నన్ను బయటికి వెళ్ళిపోమంటున్నావా? నాకు అర్థమైందిలే అంటూ ఉసురుమంటూ బయటికి వచ్చేశాడు విజయ్. విజయ్ వెళ్ళగానే వరుణ్ మౌనంగా ఆలోచిస్తున్నాడు. నా నెంబర్ మారిస్తే కానీ పనవ్వదు, లేదంటే లేనిపోని గొడవలు అన్నీ నెత్తిన పెట్టుకోవాలి అనుకుంటూ ఫోన్ వైపే చూశాడు. వెంటనే చేతిలోకి ఫోన్ తీసుకొని సిమ్ విసిరేసి తన దగ్గర ఉన్న న్యూ సిమ్ వేసి సోఫాలో కూలబడి, ఉఫ్ దేవుడా, మనుషులే లేని ప్రపంచంలోకి నన్ను తీసుకుని వెళ్ళు అనుకుంటూ చేతిలోకి ల్యాప్టాప్ తీసుకుని తన వర్క్ మొదలుపెట్టాడు. ఏంట్రా, లోపలే నీ సమాధి అనుకున్నాను కానీ పర్వాలేదే, నీ ఊపిరి ఉండనిచ్చాడే. ఏంటి, నన్ను ఒక్కనే సింహం దగ్గర వదిలేసి నువ్వు జంప్ అయిపోయావు? ఆ సింహం తోక పట్టుకొని కూల్ చేసేది నువ్వే కనుక ఇంక నేనంటావా? నా నోటి దురదతో ఎక్కువ మాట్లాడితే అంతే. ఇంకా వాడి కోపం నా వల్ల కాదురా బాబు. ఇప్పటికే స్టాఫ్ అందరి దృష్టిలో వీడు ఒక అందమైన ఘాటైన మిరపకాయ బజ్జీ. విష్ చేయటానికి కూడా గుట్టకలు మింగుతుంది, మరి విష్ చేస్తారు. అవును, కానీ అల్లరి మాత్రం మన దగ్గర చేస్తాడు. అవును, ఏదైనా అయ్యగారి మూడ్నే బట్టి ఉంటుందిలే అంటూ అన్నయ్య, ఇంతకీ వరుణ్ ఏమన్నాడు? ఇంకొకసారి ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చినా సరే నేనే అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అంటున్నాడు. నువ్వే వాడిని ఏదో 4 మాయమాటలు చెప్పి వాడి మనసును మార్చేయరా. మనసును మారుస్తాం కానీ బండరాయిని మార్చలేం కదా. ఇంతకీ నువ్వు భోజనం చేశావా? భోజనం సంగతి తర్వాత, ఇంతకీ ఆ బండరాయి మనసుని మార్చే మెడిసిన్ ఎక్కడుందో? ఉంటుంది, ఎందుకు ఉండదు, తొందరలోనే దొరుకుతుంది. ఏమైంది నందు, నువ్వు ఇంకా భోజనం చేయలేదా? మీకోసమే డాడ్ ఎదురు చూస్తున్నాను అంటూ తండ్రి చేతిని పట్టుకొని భోజనం వడ్డిస్తూ, సరే అంటూ నందు వైపు చూసి, ఏం చేస్తున్నావు? వంట చేసి మరీ నన్ను కాకాపడుతున్నావు నందు. ఏదైనా తండ్రిని మనసుని ఒప్పించాలంటే ఇలా వంటలు చేస్తుంది అంటే డాడ్ ముందు మీరు తినండి అంటూ ప్లేట్లో భోజనం వడ్డించి తను కూర్చొని సురేంద్ర వైపు చూసింది. ఏం కావాలి నందు? ఐ వాంట్ ఫ్రీడమ్ నాన్న. అది ఎప్పుడో నీకు ఇచ్చాను కదా, ఇంకేం ఫ్రీడమ్ కావాలి? ఎంజాయ్ చేయటంలో ఇచ్చారు కానీ జాబ్ పరంగా మాత్రం మీరు నాకు ఇవ్వలేదు. అవును తల్లి, ఎందుకంటే మన కంపెనీ వ్యవహారాలు బాధ్యతలు మొత్తం అతి తొందరలో నీ మీద పెడతాను. ఇకపై మన కంపెనీ సీఈఓగా నందిని వర్మే ఉంటుంది, అందులో అయితే డౌటే లేదు. భోజనం తింటూ, అనుకున్నాను ఈ విషయంలో మీరు మాత్రం మారరు డాడ్, కానీ ఇప్పుడు నేను హైదరాబాద్ కోసం చెప్తే డాడ్ ఎలా తట్టుకుంటారు? నందు, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? డాడ్, నేను ఏం చేసినా మీరు కాదనరు కదా. అందులో డౌట్ లేదు బంగారం అంటూ తను కలుపుతున్న ముద్దని కూతురు నోట్లో పెడుతూ, చెప్పు ఏంటి ఆలోచిస్తున్నావు?
ఏం లేదు డాడ్, నేను హైదరాబాద్ వెళ్తున్నాను జాబ్ కోసం. ఆల్రెడీ అన్ని ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసి మెయిల్ చేశాను. నేను జాబ్లో జాయిన్ అవ్వటమే మిగిలిన పని. అవునా అంటూ నందు కేసి చూశారు సురేంద్ర. ఆశ్చర్యంగా, మీకు ముందే తెలుసా డాడ్? నాకు తెలుసు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకుంటున్నావు. ఆ విషయంలో నేను కూడా హ్యాపీ. నువ్వు డిజైనర్గా కూడా మంచి సక్సెస్ అవుతావు. ఎందుకంటే నువ్వు సురేంద్ర కూతురివి. నీ టాలెంట్ చూసి ఆ కంపెనీ పేరు మారుమ్రోగుతుంది. ఇందులో నో డౌట్. నందు హ్యాండ్ వాష్ చేసుకుని, ఎప్పుడు వెళ్తావు మరి? నందు ఆశ్చర్యంగా హక్ చేసుకుని, నాకు తెలుసు డాడ్, మీరు ఒప్పుకుంటారని. అయితే నన్ను నాన్న అని ప్రేమగా పిలు. అప్పుడు నీకు పూర్తిగా వెళ్ళటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. ట్రై చేస్తాను డాడ్. సారీ నాన్న. నందు, నువ్వు నన్ను నాన్న అని పిలిస్తేనే నాకు చాలా హ్యాపీ. డాడ్ అని బయట మాత్రమే పిలు, ఇంట్లో మాత్రం వద్దు. ఎందుకు డాడ్? అదిగో మళ్ళీ ఒకేసారి అంటే కష్టం కదా డాడ్. పిలుస్తాను అంటూ తండ్రి చేతిని పట్టుకొని, డాడ్ బయటికి వెళ్దామా? పద. ఇప్పుడు కాదు, నీ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసేయి ఫస్ట్. లేదు, నాకు నువ్వే ఫస్ట్, తర్వాతే ఆఫీస్ వర్క్ అంటూ కూతురి చేతిని పట్టుకుని కార్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ స్టార్ట్ చేశారు సురేంద్ర. ఇప్పుడు చెప్పు డాడ్, కంపెనీ ఎవరిదో కూడా తెలిసిపోయిందా నీకు? గౌతమ్ చాలా పవర్ఫుల్. అంతేకాదు కోపిష్టి. కొంచెం ఎక్కువ వర్క్కి ఇంపార్టెంట్ ఇస్తాడు. అలానే నచ్చింది చేస్తాడు. తనకి ఫ్యామిలీ ఉంది. ఇంట్లో కంటే ఎక్కువ ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. సండే అయినా కూడా ఖాళీగా ఉండడు. ఆ టైంలో ఎంజాయ్ చేయటం మానేసి తన కంపెనీ అందరికంటే ఎక్కువ టాప్లో ఉండాలని ఆలోచిస్తాడు. వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ఎదుటి వారికి సహాయం చేసే గుణం. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడు, తక్కువ. అది కూడా అవసరం అయినంత వరకే. సురేంద్ర చెప్పిందంతా విన్నా నందు గుండెల మీద చెయ్యి వేసుకుని, దేవుడా, ఎలా తెలుసుకున్నాను నాన్న? గౌతమ్ గురించి వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి పర్సన్ కూడా ఉంటారా? ఎందుకుండరు? ఉంటారు. గౌతమ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే నిక్కాసైన మనిషి, అంతే. ఎందుకో గౌతమ్ కోసం విన్న తర్వాత నందుకి వరుణ్ మాటలే గుర్తొస్తాయి. ఎవరు హెల్ప్ లేకుండా సోలోగా పైకి వచ్చిన వాడిని. అలానే తన బాడీ కోసం తను కామెంట్ చేసిన మాటలు గుర్తుకు రాగానే, ఏంటి నందు ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న అంటూ కాసేపు ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చారు. నందు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను కొంచెం ఆఫీస్ వర్క్ చేసి పడుకుంటాను. సరే నాన్న అంటూ తన రూమ్కి వెళ్ళింది నందు. ఇంతలో బయటికి వచ్చి తన ఎదురుగా ఉన్న బాడీగార్డ్స్తో, రేపటి నుంచి మీ నలుగురు నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. మీరు తనని ఫాలో అవుతున్నట్టు తనకి అస్సలు తెలియకూడదు. తనకి కొంచెం దూరంలో ఉంటూ తనని ఫాలో అవుతూ తను ఏం చేస్తుందో ప్రతి టైంకి నాకు అప్డేట్ ఇస్తూ ఉండాలి. సరే సార్. రేపు తను ట్రిప్కి వెళ్తుంది, అది కూడా హైదరాబాద్. ఇంకా మీరు కూడా రెడీగా ఉండండి. అర్థమైంది సార్ అంటూ వాళ్ళు బయటకు వెళ్ళగానే సోఫాలో కూర్చొని ఆలోచిస్తాడు. ఒంటరిగా వెళ్తుంది, అది కూడా నాకు దూరంగా. తనని కలని కాదని నా కోరిక. తనని ఎత్తిన రుద్దలేను. అలా అని తనని ఒంటరిగా వదిలేయలేను. అసలే కోపిష్టి. కోపంలో ఏం చేస్తుందో తనకే తెలీదు. తనకి నేను సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను అంటే అస్సలు ఒప్పుకోదు. నందు ఒంటరిగా ఉండడం నాకు నచ్చడం లేదు. కూతురి నాకు దూరంగా ఉంటాను అంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడు? చాలాసేపు ఆలోచించి అలానే నిద్రలోకి జారుకున్నాడు సురేంద్ర. తన తండ్రికి అన్ని జాగ్రత్తలు చెప్పి లిల్లీతో కలిసి హైదరాబాద్ బయలుదేరింది. నందుకి తెలియకుండానే తన బాడీగార్డ్స్ తనని ఫాలో అవుతున్నారు. ట్రిప్ అంటే ప్యారిస్ లేదంటే లండన్లో అనుకున్నాను. నువ్వేంటి హైదరాబాద్ తీసుకుని వచ్చావు? ఎలానో ఇక్కడే కదా జాబ్ చేసేది, అందుకని. అర్థమైంది. టైం వేస్ట్ చేయకూడదు అని హైదరాబాద్ చుట్టేసి జాబ్ జాయిన్ అవ్వాలని, అంతేనా అంటూ కోపంగా నందు వైపు చూస్తుంది. ఎస్, నువ్వు చాలా స్మార్ట్ లిల్లీ అంటూ తన బుగ్గలు లాగుతుంది. ఆపు, నువ్వు నీ అంటూ ఆగిపోయి, నాకు డౌట్ కొడుతుంది. ఏంటో చెప్పు. ట్రిప్ ఎలానో నాకు తెలిసి, అయితే 2 రోజులు ఎంజాయ్ చేస్తాం. అది అవ్వగానే నేను నీ దగ్గర ఉండాలా? నందు ఒక చిన్న నవ్వు నవ్వి, నీకు అన్నీ భలే తెలిసిపోతాయి లిల్లీ. నన్ను వదిలేసి నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉంటావా చెప్పు అంటూ 2 కళ్ళు పెద్దవి చేసి చూసింది. ట్రిప్ అనగానే నీతో పాటు గంతులేసుకుని వచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. నువ్వు ఎందుకులే కొట్టుకోవడం, మళ్ళీ నీ చేతులు నొప్పి పడతాయి. నేనే కొడతానులే అంటూ కారు స్పీడ్గా డ్రైవ్ చేసింది. ఇది హైదరాబాద్, ఎందుకే అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు? కర్మకాలి, ఎవరికైనా డాష్ ఇచ్చావంటే ఇంకా అంతే సంగతులు. ఏడ్చావులే, ముందు వాటర్ బాటిల్ ఇటివ్వు. డ్రైవింగ్ చేస్తూ తాగటం అవసరమా? ముందు ఇవ్వవే.
కర్మ అనుకొని వాటర్ బాటిల్ ఇవ్వగానే నందు తీసుకుని ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ మరో చేత్తో వాటర్ తాగుతూ ఉండగా ఇంతలో రోడ్డు మధ్యలోకి ఒక చిన్న పిల్ల వచ్చేసరికి నోట్లో ఉన్న గంగానది ఒకేసారి బయటికి రావటం, మరో చేత్తో స్టీరింగ్ తిప్పలేక కార్ని అటు ఇటు తిప్పి ఒక చక్రాల బండికి డాష్ ఇవ్వగానే తన కారుకి ఒక బెంచ్ కార్ అడ్డు రావడంతో వెంటనే తేరుకుని నందు సడన్ బ్రేక్ వేసింది. గంగానది తన మీద పడడమే కాకుండా కార్ అద్దానికి అతుక్కుపోయి 2 చేతులతో కార్ గ్లాసుని పట్టుకొని బలిలా అతుక్కుపోయింది లిల్లీ. ఔచ్ అంటూ తలని రుద్దుకొని వెంటనే కనులు తెరిచి చూసింది నందు. లిల్లీ పరిస్థితి చూడగానే నందుకి నవ్వు ఆగలేదు. వెంటనే లిల్లీని వెనక్కి లాగింది. కోపంగా నందు వైపు చూసి, నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? లేదు, ఇప్పుడు చూడు అంటూ నందు ఫేస్ని ఎదురుగా ఉన్న బెంచ్ కారు వైపు చూపించింది లిల్లీ. హే, నువ్వు తెగ ఫీల్ అయిపోకు. ఆ కారు నుంచి దిగినవాడు ఎగస్ట్రాల్ చేస్తే ఈ నందు ఏంటో వాడికి చూపిస్తాను అంటూ కాలర్ ఎగరేసి మరీ డైలాగ్ కొట్టింది. నీ బిల్డప్ నా దగ్గర కాదే, అదిగో కార్ డోర్ డ్రైవర్ ఓపెన్ చేస్తున్నాడు, ఇప్పుడు దిగుతారు. కారు ఓనర్ అక్కడికి వెళ్ళి నీ ప్రతాపం చెప్పు. చేసింది తప్పు, మళ్ళీ పొగరు ఎందుకే నీకు? ఇక్కడ మనకి ఎవరో తెలియదు కాబట్టి మూసుకొని సారీ చెప్పేసి వచ్చేయి కామ్గా, మనం ఫ్లాట్కి వెళ్ళిపోదాం. ఈడియట్, ఆగవే, నందు ఇక్కడ, వాడు తోక జాడిస్తే అక్కడే కట్ చేస్తా అంటూ కారు దిగింది. తన ఎదురుగా ఉన్న బెంచ్ కార్ నుంచి ఒక అతను దిగాడు. చూడ్డానికి చాలా అందంగా హ్యాండ్సంగా ఉన్నాడు. కళ్ళకు ఉన్న గోగల్స్ తీసి కారు దిగాడు. నందు కూడా అతన్ని చూసి 2 చేతులు కట్టుకుని తన కార్ ఆనుకుని అతని వైపు చూసింది. సారీ చెప్పకుండా నందు తల పొగరుతో అలా నుంచోవడం అతనికి నచ్చలేదు. ఒక్క నిమిషం నందిని వైపు తేరిపారా చూసి 2 చేతులు ప్యాంట్ జోబులో పెట్టుకుని ఆమె వైపు చూసి, స్పీడ్గా డ్రైవ్ చేయడం తప్పు కదా? అవును, కానీ నేను కావాలని చేయలేదు అంటూ ఆమె కళ్ళకున్న గోగల్స్ తీసి అతని వైపు పరిశీలనగా చూసి, ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు అనుకుని, మీరు అడ్డు తప్పుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. చూడండి, తప్పు మీదే, ఆ విషయం మీకు తెలుసు, కానీ సారీ చెప్పడం తెలీదా అంటూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. లోపల ఉన్న లిల్లీ, వీడేంటి చాలా హుందాగా మాట్లాడుతున్నాడు, పైగా స్టైల్గా ఉన్నాడు, ఎవరై ఉంటారు, చూస్తుంటే బలిసిన పార్టీలా ఉంది అనుకుని కార్ దిగింది. నేను చెప్పను అంటూ పొగరుగా ఫేస్ మీద పడిన కురుల్ని నోటితో ఉఫ్ అంటూ ఊది వెనక్కి తిరిగింది. అతనికి కోపం వచ్చింది. సైలెంట్గా చిటిక వేసి ఐఎమ్ సారీ డార్లింగ్ అంటూ వెంటనే అతని కారు ఎక్కి కార్ని రివర్స్ చేసి నందుకి కార్ని కావాలని గట్టిగా ఢీకొట్టి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను చేసిన పనికి నందుకి కోపం పీక్స్లోకి వెళ్ళింది. కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయింది. ఉక్రోషంగా లిల్లీ వైపు చూసింది. అప్పటికే లిల్లీ కుటుకలు మింగుతూ నందు వైపు చూసి వెనక్కి అడుగు వేసింది. కారు మిర్రర్లో నుంచి అతను నందు వైపు చూశాడు. వైట్ డ్రెస్ చుడిదార్లో అందంగా దేవకన్యలా ఉన్న అప్పటికే ఆమె ముఖం కోపంగా మారిపోవటం చూసి, ఈ గౌతమ్ నందాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అనుకుంటూ కార్ స్పీడ్ పెంచాడు. ఎంత పొగరు వాడికి, పోయి నా కారుకి డాష్ ఇస్తాడా అంటూ చేతులు నలుపుకుంటూ కాలుని నేలకి తన్ని లిల్లీ అంటూ గట్టిగా అరిచింది. లిల్లీ చెవులు మూసుకొని, దీనికి ఉన్న పొగరికి ఇలాంటి వాళ్ళే తగలాలి, లేదంటే తెక్క కుదరదు అనుకొని నందు ముందు నుంచుని ఏంటి అన్నట్టు చూసింది. వాడికి ఎంత పొగరో చూడే, నన్ను డార్లింగ్ అనటమే కాకుండా నా కార్కి డాష్ ఇస్తాడా, తప్పంతా ఎవరిదే అన్నట్టు లిల్లీ ఒక లుక్ ఇచ్చింది. విసుగ్గా తల విదించుకొని, ఛీ, మొన్న వాడు, ఈరోజు వీడు, దేవుడా అసలు వదిలిపెట్టేదే లేదు, చెప్తా ఈ నందిని అంటే ఏంటో చూపిస్తాను అంటూ కోపంగా ఊగిపోయి, లిల్లీ పద అంటూ తన చేతిని పట్టుకొని కారు దగ్గరికి ఈడ్చుకుపోయి, ఛీ, ఈ డ్యామేజ్ అయిన కారులో నేను వెళ్ళటమా, నెవర్ అనుకుని, లిల్లీ ట్యాక్సీ బుక్ చేయి, అంతవరకు కారు లోపల కూర్చుందాం. ఇప్పుడే కదే డ్యామేజ్ అయిన కారు ఎక్కనన్నావు, ఎండగా ఉంది కదా, సో నువ్వు చెప్పినట్టే కారు ఎక్కను అంటూ కారులో చిన్న గొడుగు తీసి, నాకు ఎండ తగలకుండా ట్యాక్సీ వచ్చేంత వరకు నువ్వే పట్టుకో సరేనా, నోటి దురద ఎక్కువయ్యి వాగానే, ప్లీజ్ నన్ను వదిలేవే, మూసుకొని పట్టుకో, వదిలే ప్రసక్తి అయితే లేదు, పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో, ఏంటే గొనుక్కుంటున్నావు, ఏం లేదు అంతా నా కర్మే. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.